ఫాల్కాన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 850 కోట్ల ఫాల్కాన్ స్కామ్లో ప్రైవేట్ జెట్ను సీజ్ చేశారు. పెట్టుబడుల పేరిట 850 కోట్లు ఫాల్కాన్ స్కామ్ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ 3 అరెస్టు చేశారు. అమర్దీప్తో పాటు మరో 15 మందికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అధికారులు. మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫాల్కాన్ స్కామ్ కేసు అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఫాల్కాన్ స్కామ్ కేసు వ్యవహారంలో ఓవైపున ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులలో కీలకమైనటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే సైబరాబాద్ పరిధిలో చూసినట్టయితే ఇప్పటికే ఫాల్కాన్ స్కామ్ కేసు వ్యవహారంలో ఈఓడబ్ల్యూకి సంబంధించి అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఓవైపున దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈ ఫాల్కాన్ కంపెనీకి చెందినటువంటి చైర్మన్ అయినటువంటి అమర్దీప్ చెందినటువంటి ఒక ప్రైవేటు జెట్ ఫ్లైట్ కూడా ఈడీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఫాల్కాన్ చెందినటువంటి కంపెనీ ఉందో ఇది అంతా కూడా తక్కువ ఇన్వాయిస్ పేరుతోటి, మరోవైపున చూసినట్టయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి కూడా చాలా వరకు హైదరాబాద్లో కొంతమంది దగ్గర వ్యక్తుల దగ్గర పెట్టుబడులతోటి చాలా వరకు 850 కోట్ల రూపాయలను కూడా చాలా వరకు డబ్బులను స్వీకరించింది. ఆ తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఆ తర్వాత ఫ్రాడ్ చేసినటువంటి ఫాల్కాన్ చైర్మన్ అయినటువంటి అమర్దీప్తో పాటు మరో 15 మంది పరారయ్యారు. అయితే ఈ నెల అంటే ఫిబ్రవరి 22వ తేదీన చూసినట్టయితే హైదరాబాద్ నుంచి విమానాశ్రయంలో అంటే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రైవేట్ జెట్లో దుబాయ్కి పారిపోయినటువంటి అమర్దీప్ మళ్ళీ ఆ తర్వాత నిన్న సాయంత్రం చూసినట్టయితే ఎమర్జెన్సీ పేరిటతోటి కూడా ఆ విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపించారు. అది హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తానికి ఇందులో చూసినట్టయితే ఎలాంటి ఎమర్జెన్సీ లేకపోవడంతో ఇటు ఓవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం అందించినటువంటి క్రమంలోనే ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు అమర్దీప్ ఏదైతే ఫాల్కాన్ కంపెనీ ఉందో ఆ ఫాల్కాన్ కంపెనీ చెందినటువంటి వివిధ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి 850 కోట్ల రూపాయలకు ఫ్రాడ్ పాల్పడి అందులో వచ్చినటువంటి డబ్బుతోటి 14 కోట్ల రూపాయలతోటి ఈ ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేసినట్టుగా ఇటు అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ప్రైవేటు జెట్ను సీజ్ చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే ఇందులో చూసినట్టయితే ఈ నెల అంటే ఫిబ్రవరి 14వ తేదీన చూసినట్టయితే ఈ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ పవన్ కుమార్తో పాటుగాను అదేవిధంగా మరో డైరెక్టర్గా ఉన్నటువంటి కావ్యను కూడా ఇందులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపున ఎకనామిక్స్ అఫెన్స్ సంబంధించినటువంటి వింగు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇలాంటి క్రమంలోనే ఇక అమర్దీప్ ఇందులో ఈ కంపెనీ ఫాల్కాన్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులు 15 మందికి కూడా సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అమర్దీప్ ఇప్పటికే దేశం వదిలి దుబాయ్కి పారిపోయినటువంటి క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రధానంగా ఆయనను రప్పించేందుకు ఓవైపున ప్రాసెస్ కొనసాగిస్తుంది. మరోవైపున చూసినట్టయితే అమర్దీప్ ఫాల్కాన్ కంపెనీకి చెందినటువంటి ఇతరత్రకు సంబంధించిన ఏవైనా కంపెనీలపైన ప్రధానంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికీ ఓవైపున ప్రైవేట్ జెట్ను సీజ్ చేసినటువంటి అధికారులు ఫాల్కాన్కి సంబంధించినటువంటి కంపెనీ దాని అనుబంధ సంస్థలపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఫ్రాడ్కు పాల్పడినటువంటి అమర్దీప్తో పాటు ఆయన అనుచర గణం 15 మంది పరారులో ఉన్నారు. వారిని కూడా రప్పించేందుకు ఓవైపున ఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది. మరోవైపున సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఈ ఫాల్కాన్ కంపెనీ చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ అదేవిధంగా డైరెక్టర్గా ఉన్నటువంటి కావ్యను ఓవైపున పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఫాల్కాన్ కంపెనీ అనేది చూసినట్టయితే తక్కువ ఇన్వెస్ట్ పేరుతోటి చాలా వరకు ఇలా అంతేకాకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ 2 రకాల బిజినెస్ సంబంధించినటువంటి పేరుతోటి చాలా వరకు డిపాజిట్లను స్వీకరించడం, ఆ తర్వాత కంపెనీ ఫ్రాడింగ్కు పాల్పడినటువంటి వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇలా ఈ రకంగా ఫాల్కాన్ కంపెనీ చాలా వరకు దివాలా తీసి బోర్డు ఎత్తడంతో కూడా దీని బాధితులంతా ఓవైపున సైబరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. శ్రవంతి.